ప్రపంచం మొత్తం 24 గంటల గడియారం చూస్తుంది. కానీ భారత్లో సూర్యోదయం ఆధారంగా సమయాన్ని చెప్పే గడియారం ఉందని తెలుసా? ఒకరోజు 30 ముహూర్తాలు. ఇది కథ కాదు, నిజంగా ఉన్న విక్రమాదిత్య వేద గడియారం గురించి. మొట్టమొదటిగా ఉజ్జయినిలో 2024లో ఈ వేద గడియారం ఏర్పాటు చేశారు. ఇది భారతీయ వేద కాల గణనను ఆధునిక టెక్నాలజీతో మళ్లీ జీవితం ఇచ్చిన అద్భుత ప్రయత్నం. మన గడియారం చెప్తుంది 10 AM 11 AM, కానీ ఈ వేద గడియారం చెప్తుంది ఈరోజు మొదలు సూర్యోదయం, ముగింపు తరువాతి సూర్యోదయం. ఒకరోజు 30 ముహూర్తాలు, ఒక ముహూర్తం 48 నిమిషాలు. అలాగే చూపిస్తుంది తిథి, నక్షత్రం, యోగం, కరణం. అంటే ఇది టైం మాత్రమే కాదు, పంచాంగం కూడా. ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే, కాశీ విశ్వనాథ్ ధామ్లో 2026 ఏప్రిల్లో ఈ వేద గడియారం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. ఈ గడియారం ఎందుకు ప్రత్యేకం? ఇది ప్రకృతి ఆధారిత కాలం చూపిస్తుంది. సూర్యుడి కేంద్రంగా సమయం. మన పూర్వీకులు వేల సంవత్సరాల క్రితమే ఖచ్చితమైన కాల గణన తెలుసుకున్నారు. ఇప్పుడు అదే జ్ఞానం డిజిటల్ రూపంలో తిరిగి వచ్చింది. మనం వాడేది గడియారం, వారు వాడింది కాలజ్ఞానం. తేడా ఇదే. వేద గడియారం మనకు గుర్తు చేస్తుంది కాలం కేవలం గడవదు, అది ప్రకృతితో కలిసి ప్రవహిస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం అవునా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.